ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎలా చేయాలి, ఎంప్లాయీస్ శాలరీ బేస్ లిస్ట్ ఎలా చేయాలని తెలుసుకుందాం. టుడే సెషన్ లో ఫైనాన్షియల్ డేటా, ఎలక్ట్రిసిటీ బిల్, డిస్కౌంట్ టేబుల్ అండ్ బర్త్ సర్టిఫికేషన్, బర్త్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, వాటి గురించి క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే. ఫస్ట్ వన్ చూడండి, ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు మనం బ్యాంకుల దగ్గర లోన్స్ తీసుకుంటాం. 50,000, 40,000, 20,000, 30,000. సో దానికి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. 10%, 5%, 7%, 8%. ఎన్ని మంత్స్? 24, 25, 32, 15. సో ఇక్కడ పిఎంటి అంటే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఓన్లీ పీపీ ఏంటంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్. సో ఐపీ ఏంటంటే ఓన్లీ ఇంట్రెస్ట్. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, మంత్లీ ఎంత పడుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ 2,500 అనుకోండి. దీంట్లో 2,000 ఇన్స్టాల్మెంట్, 500 ఇంట్రెస్ట్. 50,000కి 10% ఇంట్రెస్ట్తో 24 మంత్స్కి ఎంత అవుతుంది? ఇప్పుడు 50,000కి 10% వడ్డీ అంటే మనకి మ్యాక్సిమం 60,000 అవుతుంది అనుకోండి. ఈ 60,000ని మనం 24 మంత్స్ పే చేస్తే, 60,000ని 24 మంత్స్ మనం పే చేస్తే, సో ఆ అమౌంట్ తిరిగిపోతుంది. మీరు బైక్స్ కూడా కొంటూ ఉంటారు కదా ఈఎంఐస్లో. బైక్స్ కూడా మీరు ఈఎంఐస్లో కొంటూ ఉంటారు. ఓకే. సో అలా అనమాట. ఇప్పుడు ఆ 50,000కి 10% వడ్డీ యాడ్ చేస్తే 60,000 అయింది. ఆ 60,000ని మనము 24 మంత్స్ పే చేస్తే ఆ అమౌంట్ తిరిగిపోతుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? బ్యాంక్స్లలో, తర్వాత బజాజ్ షోరూమ్స్ కానీ, షోరూమ్స్ లో బైక్స్ మీరు 1 lakh అనుకోండి, 50,000 పే చేస్తారు. 50,000 డౌన్ పేమెంట్ పెడతారు. ఈ డౌన్ పేమెంట్స్ కి వాళ్ళు ఏం చేస్తారు, 2 years మీకు టైం ఇస్తారు. వాళ్ళే క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారు. నెలకు 2,500 పే చేయాలి. సో 2,000 ఇన్స్టాల్మెంట్, 500 ఇంట్రెస్ట్ అని. అప్పుడు మీరు 24 మంత్స్ పే చేస్తే ఓకే ఆ అమౌంట్ తిరిగిపోతుందని చెప్తారు. ఓకే. చూడండి, ఎఫెక్ట్స్ పిఎంటి. ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్. ఎన్ పర్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్. పీవీ అంటే లోన్ అమౌంట్. నెలకు 2,300 పే చేయాలి. ఇక మిగతా వాళ్ళకి డ్రా చేస్తే చాలు, వాళ్ళ అమౌంట్లో పెట్టి 12% కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ పీపీ అంటే ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్. పర్ అంటే 1 అని ఇవ్వాలి, అంటే నెలకు కదా ఇన్స్టాల్మెంట్ కొనుక్కోవాలి. ఎన్ పర్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్. పీవీ అంటే లోన్ అమౌంట్. ఈ 2,300లో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత? 1,890. మిగతా వాళ్ళకి డ్రాక్ చేయాలి. తర్వాత ఐపీ అంటే ఎఫెక్ట్స్ ఐపీ అంటే ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్. పర్ అంటే 1, నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే 24, పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే సైడ్కి తీస్తే 460. టోటల్ అమౌంట్ ఈక్వల్ మంత్స్ ఇంటూ పిఎంటి. ఇందుకు డబుల్ చేస్తాం. ఓన్లీ ఇంట్రెస్ట్ ఈక్వల్ టోటల్ అమౌంట్. యాక్చువల్గా మైనస్ చేయాలి, బట్ ఇక్కడ ప్లస్ చేస్తేనే యాక్టివ్ అవుతుంది. 5,373.
ఇప్పుడు ఇవన్నీ మైనస్లు ఉన్నాయి కదా, వీటన్నిటి ప్లస్ గా మార్చాలంటే సెలెక్ట్ చేసి ఇక్కడ బాక్స్ లో వెళ్ళాలి. 1 to 34. ఓకే, ఇప్పుడు మైనస్ వాల్యూస్ అని ప్లస్ వాల్యూస్ మారిపోతుంది. ఈ విధంగా ఫైనాన్షియల్ డేటా అనేది మనం చేస్తాం. ఓకే, డన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ బిల్. సో ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. మన ఇంటి పెద్ద ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాదర్ పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్ అని మంత్లీ వస్తుంది. యూనిట్ రేట్ 1.85. ప్రజెంట్ మంత్ 500 యూనిట్స్ యూజ్ చేశారు, లాస్ట్ మంత్ 200. ఇప్పుడు ఈక్వల్ ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ 300 యూనిట్స్ ప్రజెంట్ యూజ్ చేశారు అర్థం. ఇప్పుడు 300 నెంబర్ ఆఫ్ కన్సూమ్డ్ యూనిట్స్ ఇంటూ 1.85 యూనిట్ రేట్ ఎంటర్ ఇస్తే 555 రూపీస్. ఇలా మనము ఎలక్ట్రిసిటీ బిల్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ యూనిట్ రేటు గవర్నమెంట్ ఎలా ఇస్తే ఆ విధంగా తీసుకోవాలి. లాస్ట్ ప్రజెంట్ మంత్ 500, లాస్ట్ మంత్ 200, నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్ 300, 1.85 ఇంటూ చేస్తే 355 మనకు వస్తుంది. ఇది ఎలక్ట్రిసిటీ బిల్. డిస్కౌంట్ టేబుల్. మనం షాపింగ్ మాల్స్ వెళ్తూ ఉంటాం. 5,000కి, 8,000కి, 9,000కి, 7,000కి మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో అలా పర్చేజ్ చేసినప్పుడు మనకి వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు, దాన్నే కన్సెషన్ అమౌంట్ అంటారు. ఈక్వల్ బిల్ ఇంటూ 12%, 600. 5,000లో 600 కలిపితే మనం ఫైనల్ అమౌంట్ ఎంత పే చేయాలి? బిల్లు మైనస్ 600, 4,400 పే చేయాలి. మీకు ఇవన్నీ మెటీరియల్ ఉంటాయి మాన్యువల్ గా మీరు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు మెటీరియల్ లో మాన్యువల్ గా ఇచ్చి ఉంటాను. ఓకే, సెల్ అడ్రస్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ బర్త్ క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు డేస్ లో కానీ, మంత్స్ లో కానీ, ఓకే, సో తర్వాత మనకి ఇయర్స్ లో కానీ ఎన్ని రోజులు బ్రతికాము అనేది కూడా తెలుసుకోవచ్చు. మీరు ఏ రోజు పుట్టారనేది కూడా నేను చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్వేత, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. తర్వాత మీ సిస్టమ్ లో ఫస్ట్ డేట్ ఉందా, మంత్ ఉందా, ఇయర్ ఉందా అని చూసుకోవాలి. నా సిస్టమ్ లో ఫస్ట్ డేట్ ఉంది. డేట్ చెప్పు నీది. నాకు ఎంతమ్మా? 11. మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ భాగ్యశ్రీ, మీరు చెప్పండి మా. 8th April, sir, 1999. 8/8/1999. సో తర్వాత లక్ష్మి. మీరు చెప్పమా లక్ష్మి. ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇది చూద్దాం. మిగతాటివి నేను నార్మల్ జనరల్ గా ఇస్తున్నాను. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్, ప్రెసెంట్ డేట్, మంత్, డే, ఇయర్స్, ఎక్స్ట్రా మంత్స్, ఎక్స్ట్రా డేస్, టోటల్ మంత్స్, టోటల్ డేస్. టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్.
మీ సిస్టంలో డేట్ ఎలా ఉందో అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మంత్ ఈక్వల్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా యునైటెడ్ కామర్స్ లో 4 ఇవ్వాలి. సెప్టెంబర్. సో డే ఈక్వల్ బట్ మీరు ఏ రోజు పుట్టారో నాకు తెలియదు. మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే ఇది కరెక్ట్గా వాల్యూ వస్తుంది. సాటర్డే, సండే, థర్స్డే, ట్యూస్డే కరెక్టేనా? క్లియర్ అమ్మా? కరెక్టేనా? యా, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే అవి కరెక్ట్, మిస్ మ్యాచ్ ఉంటే తప్పు. డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా ఇన్వర్టెడ్ కామర్స్ లో ఇయర్స్ 26 years. Extra months equal to dated if date of birth కామా ప్రజెంట్ డేట్ కామా ఇన్వర్టెడ్ కామర్స్ లో ఇయర్స్ తర్వాత మంత్స్ కాబట్టి వైఎం 9 months తర్వాత ఈక్వల్ డేటెడ్ ఇఫ్ మంత్స్ తర్వాత డేస్ కాబట్టి కంప్లీట్ 26 years 9 months 7 days. ఓకే, టోటల్ మంత్స్ డేటెడ్ ఇఫ్ డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కామర్స్ లో ఓన్లీ మంత్సే కాబట్టి ఎం అని ఇవ్వాలి. 321 months అయింది. 321 months ఈక్వల్ డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కామర్స్ లో ఓన్లీ డేస్. సో నువ్వు పుట్టి 9,777 రోజులు అయింది. అదే నెలల్లో చూసుకుంటే 321 నెల అయింది. సంవత్సరాల్లో చూసుకుంటే 26 years 9 months 7 days. ఈ విధంగా మన డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ అనేది కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. మహా అంటే ఒక మనిషి యాక్చువల్గా బ్రతికేది 25,000 రోజులు అంతే. సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలు అంతే, అంతకుమించి మనం ఎక్కువ ఛాన్సెస్ లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఓకే, సో తర్వాత ఫిల్టర్. సో ఫిల్టర్ అంటే ఏంటి? మన దగ్గర డేటా ఉంది, ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ నెంబర్, నేమ్, డిపార్ట్మెంట్, ప్లేస్, శాలరీ, పేడ్. ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీ ఓనర్ వచ్చి ఏ డేటా అడిగితే ఆ డేటాను మనం తీసి ఇవ్వాలి. ఎలా? డేటాను ఫిల్టర్ చేసి ఇవ్వాలి. మన దగ్గర చాలా డేటా ఉంది. ఆ డేటాలో మీ ఓనర్ డిపార్ట్మెంట్ అని అడగచ్చు, నేమ్ అని అడగచ్చు, ప్లేస్ అని అడగచ్చు, శాలరీ అని అడగచ్చు, గ్రేడ్ అని అడగచ్చు. మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో ఆయన ఏ డేటా అడుగుతారో ఆ డేటాను మనం తీసి ఇవ్వాలి. ఎలా అనేది చూస్తాం. ఫిల్టర్ ఫస్ట్ వీటికి మనం ఫిల్టర్ పెట్టాలి. సార్ట్ అండ్ ఫిల్టర్ వెళ్ళి ఫిల్టర్ ని సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్. హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ లక్ష్మి అండ్ మౌనిక. నేమ్ లెక్కల కంటెంట్స్ ఆర్ సో 1 lakh ఉన్న ఆ 1 lakh లో నుంచి మనకి డేటా వచ్చేస్తుంది. వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసి ఏదో ఫిల్టర్ ఇచ్చేస్తాం. హౌ టు డిస్ప్లే గ్రేడ్ బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్.
సో ఆ డేటా మాత్రమే మనం ఫిల్టర్ చేసి ఇస్తాం. హౌ టు డిస్ప్లే ఐటీ అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్ లిస్ట్. సెలెక్ట్ ఆల్ చేస్తే ఐటీ సిఎస్సి, వద్దు అనుకుంటే ఫిల్టర్. హౌ టు డిస్ప్లే అబౌవ్ 30,000 salary employee list. గ్రేటర్ దాన్ రిపోర్ట్ 30,000 అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ మాత్రం బయటకు వస్తుంది. వద్దు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేయాలి. హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్ 602 అండ్ 325. సో ఇద్దరు డేటాను బయటకు వస్తుంది. తర్వాత హౌ టు డిస్ప్లే గ్రేడ్ డి శాలరీ బిలో 15,000. లెస్ దాన్ 15,000 చేద్దాం. హౌ టు డిస్ప్లే salary between 15,000 to 25,000. సో 15,000 నుంచి 20,000 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటానే వస్తుంది. వద్దు అంటే క్లియర్ ఫిల్టర్. నెక్స్ట్ హౌ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ ఐటీఐ సివిల్ ప్లేస్ ఆఫ్ తెలంగాణ. ప్లేస్ వచ్చేసి తినాలి. ఇలా వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయాలి. సో హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్తో స్టార్ట్ అయినా ఒక లిస్ట్ రావాలి. రాజేష్, రాజు, రమేష్. హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ ఎండింగ్ లెటర్ హెచ్. begins with R, ends with H. Rajesh, Ramesh. How to display all employees list except Monica and Ganesh. వారిద్దరు కాకుండా రెమ్యూనల్ అంతా వస్తుంది. వద్దు అంటే క్లియర్ ఫిల్టర్. సో ఈ విధంగా మనము ఫిల్టర్ని మనం యూజ్ చేస్తాం. ఈ విధంగా ఫిల్టర్ని యూజ్ చేస్తాం. మీ ఓనర్ ఏ డేటా అడిగితే ఆ డేటా తీసి ఇవ్వాలి. తర్వాత పైవోట్ టేబుల్. పైవోట్ టేబుల్ అంటే ఏంటి? నేమ్, ప్రోడక్ట్, ప్లేస్, వాల్యూ ఉంది. దుర్గా, రాజేష్, రవి, రమేష్ 4 మెంబర్స్, బైక్స్, టీవీఎస్, మొబైల్స్ సేల్ చేశారు. విజయవాడ, కడప, గుంటూరు డిఫరెంట్ వాల్యూస్. ఇప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ ని మనం చూస్తూనే అర్థమయ్యే విధంగా సెటప్ చేయాలి. నేమ్ వైజ్ గా, ప్రోడక్ట్ వైజ్ గా, ప్లేస్ వైజ్ గా. ఎలా చేయాలి? సో అప్పుడు మనం ఏం చేయాలంటే సెలెక్షన్ చేసుకొని డేటాను ఇన్సర్ట్ పైవోట్ ఓకే, కొత్త సీట్ ఇన్సర్ట్ అవుతుంది. నేమ్, ప్రోడక్ట్, ప్లేస్ అండ్ వాల్యూ.
ఇలా ఆటోమేటిక్గా బైఫర్కేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఓనర్ వచ్చి మీకు అడిగాడు ఆల్ సేల్స్ మ్యాన్స్ టోటల్ వాల్యూ, ఆల్ ప్రొడక్ట్స్ టోటల్ వాల్యూ, ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ. మూడిటికి ఆన్సర్ ఇది 11,04,000. ఈచ్ పర్సన్, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఈచ్ పర్సన్, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ. ఇదైనా చెక్ చేయొచ్చు, ఇదైనా చెక్ చేసుకోవచ్చు. ఈచ్ పర్సన్, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ, ఈచ్ పర్సన్, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ. ఇదైనా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఇండివిజువల్ గా ఇదైనా ఇవ్వచ్చు. సో తర్వాత ఈచ్ పర్సన్, ఈచ్ ప్రోడక్ట్, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ. ఇదైనా అవ్వచ్చు. సో వద్దు అంటే టిక్ మార్క్ తీసేసామంటే వాల్యూస్ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇస్తే మళ్ళీ వస్తాయి. దీన్నే పైవోట్ టేబుల్ అంటారు. దీన్ని మనం పైవోట్ టేబుల్ అంటాం. అంటే డేటాను మనం సగ్రిగేట్ చేసుకొని నీట్గా అర్థమయ్యే విధంగా సెట్ చేసుకోవడం అంటాం. ఓకే, నెక్స్ట్ వీలుకప్. వీలుకప్ అంటే ఏంటి? వర్టికల్ లుకప్ అంటాం. సో దీంట్లో కూడా ఏంటంటే జస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఇస్తే చాలు, నేమ్, కంపెనీ, పోస్ట్, ప్లేస్, సాలరీ ఆటోమేటిక్గా వచ్చేయాలి. సో ఎలా సెటప్ చేయాలి వీలుకప్? వీలుకప్ ఫార్మాట్లు చాలా ఉంటాయి, బట్ కానీ మనకు అవసరమయ్యే ఫార్మాట్ మనం తీసుకుంటాం. చూడండి, ఈక్వల్ వీలుకప్. జస్ట్ మనం ఎంప్లాయీ నెంబర్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వాల్యూస్ అన్ని రావాలి. సో నేమ్ అనేది 2లో ఉంది, 2,0. కంపెనీ అనేది 3లో ఉంది. సర్వీస్. సో పోస్ట్ అనేది 4లో ఉంది. ప్లేస్ అనేది 5లో ఉంది. శాలరీ అనేది 6లో ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడున్న నెంబర్ ఏదైనా టైప్ చేయండి, ఆటోమేటిక్గా మనకి వాల్యూ వేరే వస్తుంది. అక్కడ చూడండి, జస్ట్ నేను 325 ఇస్తున్నా. కావ్య, లాట్, మేనేజర్, కడప 10,000. సో నెక్స్ట్ 854, నేహ, ఓఫో, అకౌంటెంట్, చిత్తూరు 6,000. నెక్స్ట్ 753, పల్లవి, నోకియా, సేల్స్, కడప 8,000. సో తర్వాత 319, సూర్య, ఓపెన్, అకౌంటెంట్, నెల్లూరు 7,400. ఈ విధంగా జస్ట్ నెంబర్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళ వాల్యూస్ అని చూపిస్తుంది. నేమ్, కంపెనీ, పోస్ట్, ప్లేస్, సాలరీ. దీన్ని వీలుకప్ అంటారు.
వర్టికల్ లుకప్ అని చెప్తాం. వర్టికల్ లుకప్. ఓకే, నెక్స్ట్ హారిజంటల్ లుకప్. హారిజంటల్ లుకప్ అంటే ఏంటి? ఇక్కడ నేమ్ ఒకటి కనుక్కోవచ్చు, వాల్యూస్ ఒకటి కనుక్కోవచ్చు, సేమ్ ఆ వాల్యూస్ రావు, వేరు వేరు స్పాట్ లో రిజల్ట్ చూపిస్తుంది, దానిలాగా కాదు. హెచ్ లుకప్ నేమ్ 1 నుంచి సెలెక్ట్. సో ఇక్కడ నేమ్ లో 2 నుంచి 10 లోపల ఒక నెంబర్ తీసుకో. 5,0. 5 లో ఏమున్నారు? అర్జున్ ఉన్నారు. అర్జున్ వాల్యూసే కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే, వేరే వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. 6,0. 6 లో నోకి ఏమి సెల్ చేశారు? రాకేష్ 50. నేమ్ ఒక ఉంది, సేవ్ చేసిన ఒకటి. నెక్స్ట్ హెచ్ లుకప్. టెన్ కామా 0. 10 లో ఎవరున్నారు? కిషోర్. ఎన్ని సేల్ చేశారు? 84. సో వీలుకప్ లాగా 1% అన్ని వాల్యూస్ చూపించదు, పేరు ఒకటిది వాల్యూస్ ఒకటిది ఎలా అని తీసుకోవచ్చు క్లమ్జీగా. హెచ్ లుకప్. ఓకే, 3,0. ఎన్ని సేల్ చేసింది? 33. ఈ విధంగా మనము హెచ్ లుకప్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇవి అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో కాన్సెప్ట్స్. ఇవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో కాన్సెప్ట్ ఇవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, క్లియరా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ మా? శ్వేత, లైక్ లక్ష్మి, భాగ్యశ్రీ, క్లియరా? యా. సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే.